ఇప్పుడు చిన్నపిల్లలకి వెనకటి అన్నం తినాలంటే ఏం చేసేది? మన తలలో ఏం చేసేది? పాటలు పాడేది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఏం చేసేది? చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ గోరుముద్దలు తినిపించేది. ఇప్పుడు ఏం చేస్తుంది? సెల్ ఫోన్ ఆడబడేయడమేమో కుక్కడమేమో కదా. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ లేకుండా వాడు అన్నం తింటాడు కదా. సెల్ ఫోన్ లేకుంటే అన్నం తినట్లేదు, మాట వినట్లేదు. ఒకవేళ అక్కడ ఉండాలంటే సెల్ ఫోన్ ఆడ పెడితే చూసుకుంటుంటాడు. వీళ్ళని కూడా వీళ్ళ పనులు వీళ్ళు అయిపోతారు. అంటే సెల్ ఫోన్కి ఎంత అడిక్షన్ అయిందంటే పిల్లలు కూడా ఈవెన్ 1 year 1.5 year పిల్లలు కూడా మనం సరిగ్గా చూసుకున్నాం అనుకోండి, అంటే అంటే అది లేకుండా బ్రతకలేరు అనే పరిస్థితి అయిపోయారు. కాబట్టి మనం అలాంటి వాళ్ళకు మనం బయటపడేయాలి. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఏమైతే అనుకుంటే రేపు పొద్దుగా ఏమైతే మొత్తం లాస్ అయిపోతుంది. ఆ ఏం లాస్లో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఆ ఏజ్ వాళ్ళు కానీ లేకుంటే ఇంకా మన మిడిల్ ఏజ్ మన అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు అయితే ఫోన్ పట్టిందంటే వాడు మన చెల్లి వచ్చింది తెలియదు, అక్క వచ్చింది తెలియదు, అక్క వచ్చింది తెలియదు, అది వచ్చింది తెలియదు. ఒకవేళ వాడిని ఒక ఇంట్లో ఉంచిపోయినాం అనుకో, అది కొంచెం అన్నం చూడుకోడుతా అంటే వాడు అన్నం మాడిపోతూనే ఉంటుంది. కానీ వాడికి వాసన కూడా రాదు, ఎందుకంటే ఇది ఉన్నది కదా. ఈ నుంచి పడుతూనే ఉంటాడు. అదైతే అంటే అక్క వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేంత పొజిషన్కి సెల్ ఫోన్ మనం తీసుకుపోయి, ఇక పెద్దవాళ్ళైనా ముసలి అందరూ కూడా ఏంటంటే సెల్ ఫోన్ లేకుండా ఈరోజు బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. మరి దీనివల్ల మనకి ఏం లాభం? చాలా తక్కువ. సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేమా? ఇప్పుడు వాడు కనీసం 20 రూపాయలు డాటా రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, వాడికి 20 రూపాయలు సెల్. 20 రూపాయలు డాటా రీఛార్జ్ చేసుకోలేడు. 20 రూపాయలు డాటా కావాలంటే వాళ్ళ అవ్వనో అయ్యనో లేకుంటే ఇంటికి పోయినాక చెల్లెనో మేము బతికినాడు చెల్లె దండం డబ్బు బాధ్యత 20 రూపాయలు. ఎంతమంది లేకున్నారా? అక్కకి 20 రూపాయలు 20 రూపాయలు డాటా. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనకి 20 రూపాయల సెల్ అవసరమా? కాబట్టి ఏం చేస్తున్నాను? మనం ఆర్థికంగా నష్టం చేస్తున్నాం, ఓకేనా? ఇంకోటి, ఓకే, మాకు చాలా వరకు స్కూళ్ళల్లో మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే, సార్ పిల్లలు ఎస్పెషల్లీ అమ్మాయిలు హాస్టల్లో ఉన్నవారు బాగానే ఉంటున్నారు సార్. ఎప్పుడైతే వెకేషన్స్ వస్తాయో హాలిడేస్ వచ్చి మళ్ళీ హాస్టల్కి వచ్చిందంటే సార్ వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు అవుతున్నారు అని చెప్తున్నారు. ఏమైతుంది ఇక్కడ? హాస్టల్లో ఉంటే బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే ఒక 4 రోజులు హాలిడేస్ వస్తాయో లేకుంటే ఒక 2 రోజులు హాలిడేస్ వస్తాయో ఇంటికి వచ్చిందంటే సార్ వాళ్ళు అసలు టీచర్లు కూడా గుర్తుపట్టే పరిస్థితులు ఉండలేదు అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటి దగ్గర సెల్ ఫోన్. మనం ఇంటికి పోయినామంటే ఒకసారి పడేసి ఏం చేస్తున్నాం? మొత్తం సెల్ ఫోన్ తీయడమేమో ఈ మధ్యలో చాలా ఎక్కువ యూజ్ చేసే యాప్ అని చెప్పండి. వెరీ గుడ్. ఇది మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. ఎక్కడైనా కూడా ఎక్కడ ఏది అడిగినా కూడా ఏంటిదమ్మా అంటే వాళ్ళ ఎంత ప్రభావం అంటే ఎంత ఘోరంగా లాస్ చేస్తున్నారు చూడండి. ఇన్స్టాలో చాలా మంది అన్నెసెసరీ మెసేజ్లు, అన్నెసెసరీ చాటింగ్లు, ఓకేనా? అందరూ కాదు, కొందరు ఉన్నారా లేరా? ఉన్నారు. మనము ఒప్పుకోకపోయినా ఉన్నారు. ఎందుకంటే మేము అన్ని స్కూల్స్ కూడా టచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్స్టాలో వచ్చేసి అనవసరమైన మెసేజ్ పెట్టేసి లేకుండా మనం ఫోటోలు షేర్ చేసి ఇంకోటి చేసి మనం ఏం చేస్తున్నాం? దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎట్లా యూజ్ చేయాలమ్మా? ఇది ఒక వరంగా భావించుకోవాలి, ఓకేనా? మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ వరంగా భావించుకోవాలి తప్ప దీన్ని ఇంకొకలాగా మనం భావించాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ టీచర్స్ పాఠాలు చెప్తున్నారు. ఇంటికి వెళ్ళినంత మా టీచర్స్ ఉండరు. మన వారం రోజులు ఏం చేయాలి? మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే సెల్ ఫోన్లో మనకు ChatGPT ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ ఉంటుంది. దాని నుంచి మనం సబ్జెక్టును రాబట్టుకోవాలి. మనం సబ్జెక్టును తీసుకొని ఇక్కడ ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ టీచర్ వచ్చేవారికి అరే అమ్మాయి ఇంటికి పోయినా కూడా మనం చదువుకున్నది అని చెప్పి వరకు వస్తుంది. కానీ మనం ఇంటికి పోయిందంటే బుక్స్ పడేసిందంటే అయ్య దగ్గర ఉన్న సెల్లు అబ్బాయి దగ్గర ఉన్న సెల్లు